హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహస్ర స్పిరిచువల్ సొల్యూషన్స్. అయితే ఇటీవల మనము టీచర్స్ డే సెలబ్రేషన్స్ అవి చూసాం కదా. అలాగే ప్రస్తుతము వినాయక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఒకప్పుడు విద్యా వ్యవస్థలో లేదా ఆధ్యాత్మిక పరంగా జ్ఞానాన్ని అందించే వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, సమూహాలు కానీ ఏవైనా సరే ఏ విధంగా మొదలయ్యాయి అంటే, ఒకప్పుడు చదువు అనేది, విద్య అనేది ఉండేది కాదు. అప్పుడు ఒక విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ఏం చేశాం? ఏ అంటే ఏరోప్లేన్ అన్న దానిని బోధించాం. ఏ అంటే యాపిల్ అన్న దానిని బోధించాం. అదే తెలుగు మీడియం విషయానికి వస్తే ఆ అంటే అమ్మ, ఆ అంటే అరక అన్నవి బోధనలు చూసాం. మనం కూడా మన బాల్యంలో ఇవే నేర్చుకున్నాం. అయితే అనేక మంది గోచరంగా, అగోచరంగా ఉన్నటువంటి మాస్టర్స్ ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు విద్యా వ్యవస్థ అనుకోండి, ఆధ్యాత్మిక విద్య అనుకోండి, ఏ అంటే అసెన్షన్ అని బోధింపబడుతూ ఉంది. ఆ అంటే అమరత్వం అని బోధింపబడుతూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం అనేక మాధ్యమాల ద్వారా. అమరత్వ జ్ఞానం అనుకోండి, అసెన్షన్‌కి సంబంధించి అనుకోండి, ఈ భౌతిక దేహం కాంతి దేహంగా ఏ విధంగా మార్చాలి అని థియరిటికల్‌గా అనేక జూమ్ సెషన్స్ కానీ, వర్క్‌షాప్స్ కానీ, మనం ఓన్‌గా బుక్స్ అనేక మంది మాస్టర్స్‌వి చదవటం కానీ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ అమరత్వ జ్ఞానం ముఖ్యంగా రామ్‌తా విజ్డమ్ గత 3, 4 సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా జ్ఞానాన్ని వింటూ, అప్లై చేసుకుంటూ మనమంతా భాను మాస్టర్ అనుకోండి, అల్లాబక్ష్ మాస్టర్ అనుకోండి, మనోహర్ మాస్టర్ ఉన్నారు. అలాగే శశి మాస్టరు, సాయి మాస్టరు, ద్రోణ మాస్టరు, కుమారి మాస్టరు, సుబ్బలక్ష్మి మాస్టర్, అజయ్ మాస్టర్, ఇలాగా ఇంకా చాలామంది ఉన్నారండి. కొంతమంది ఏమో ఎక్స్‌ప్రెసివ్‌గా, జూమ్ వేదికలుగా, టీవీ ఛానల్స్ మాధ్యమాలుగా, ఫిజికల్ క్లాసెస్ రూపంలో చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఒక సమూహంగా వారు ఇండివిడ్యువల్‌గా చేసుకుంటూ ఉన్నవారు కూడా ఉన్నారు. సో, ఇప్పుడు విద్యా వ్యవస్థలో మనం ఆల్రెడీ బీజాలేస్తూ ఉన్నాం. అందుకే మనమంతా ఎవరము అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు, మనమంతా భౌతిక అమరత్వ ప్రతినిధులము అనే జవాబు అందరికీ ఖచ్చితంగా వస్తుంది. భౌతిక అమరత్వ ప్రతినిధులం మాస్టర్స్ మనమంతా. సువర్ణయుగ సృష్టికర్తలము మనమంతా. ఓకేనా మాస్టర్స్? ఇక్కడ స్టూడెంట్‌గా జ్ఞానాన్ని వింటూ, కాలక్రమేణా మాస్టర్‌గా రూపాంతరం చెందినవారు చాలామంది ఉన్నారు. గత 3, 4 సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ రామ్‌తా విజ్డమ్ వింటూ, స్టూడెంట్‌గా మొదలుపెట్టినటువంటి మీ ఇండివిడ్యువల్ జర్నీస్ ఈరోజు మీరు చెక్ చేసుకుంటే ఒక మాస్టర్‌గా మీరు రూపాంతరం చెంది, మీ స్వీయ కోరికలను ఏ విధంగా మీరు సంకల్పంగా మార్చుకుంటూ ఉన్నారో, ఈ గ్రేట్ అడ్వెంచరస్ జర్నీ, ఈ బ్యూటిఫుల్ వర్క్, ఈ గ్రాండ్ వర్క్ చాలా అద్భుతంగా తీసుకెళ్తూ ఉన్నారు మీ స్థితుల్లో, మీ స్థాయిల్లో. సో, మీలో ప్రతి ఒక్కరు కూడా అనేక మాధ్యమాల ద్వారా ఈ జ్ఞానాన్ని మరింత మందికి చేరువయ్యేలాగా మీ ప్రయత్నాలు ఉండాలి. ఓకేనా మాస్టర్స్? సో, ఇక ముందుకెళ్దాం. మనకు అనేక సంస్థలు ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే, మన ఆధ్యాత్మిక ప్రయాణం ముఖ్యంగా మన మతం ఏదైనా, మన కులం ఏదైనా, మన పద్ధతులు, సాధనా పద్ధతులు ఏవైనా, మనం తెలుసుకునేవి కానీ, సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలు అందించేవి కానీ, ఏవైనా సరే ప్రతీదీ మీ యొక్క స్వీయ అభివృద్ధి కొరకే మాస్టర్స్.
ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అనేక సంస్థలు, నిన్న ఒక సంస్థ బోధించింది, ఈరోజు ఇంకో సంస్థ ఇంకో రకంగా బోధిస్తూ ఉంది. దాని అర్థం నిన్న బోధించిన సంస్థ తప్పని కాదు. ఇక్కడ తప్పొప్పులు అనేవి ఏవీ లేవు అనేసి అనేక సందర్భాల్లో మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. అభివృద్ధి అంతే, ప్రోగ్రెస్, ఎవాల్వ్ అవుతాం. నిన్న ఒక వేదికగా మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఓకే, మరి ఈ రోజుకు వచ్చేసరికి ప్రోగ్రెస్ కనపడాలి. ఈ రోజుకు రేపటికి కూడా ప్రోగ్రెస్ కనపడాలి. నిన్న మీరు జ్ఞానం తెలుసుకున్న వ్యక్తి, వ్యవస్థ, సమూహం వేరై ఉండవచ్చు. అలాగే ఈరోజు మీరు వింటున్నటువంటి జ్ఞానం వ్యక్తి, వ్యవస్థ, సంస్థ, సమూహం వేరై ఉండవచ్చు, లేదా ఒకటే అయి ఉండవచ్చు. అలాగే రేపు మీరు తెలుసుకోబోయే జ్ఞానం కూడా వేరే వ్యక్తి ద్వారా అందించబడవచ్చు, వేరే వ్యవస్థ ద్వారా అందించబడవచ్చు, ఒక సంస్థ ద్వారా లేదా సమూహం ద్వారా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నిన్నటిలో, ఈ రోజులో, రేపటిలో వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, సమూహాలు మారుతూ ఉన్నాయి, కానీ ఒక్కరు స్థిరంగా వస్తూ ఉన్నారు. నిన్నటిలోనూ, ఈ రోజులోనూ, రేపటిలోనూ మీరు మాత్రమే స్థిరంగా ఉన్నారు. చెక్ చేసుకోండి మాస్టర్స్. సో ఇక్కడ ప్రతిదీ మీ స్వీయ అభివృద్ధి కొరకే జరుగుతుందన్న కాన్సెప్ట్ని మనం బాగా పట్టుకోగలగాలి. ఇంకొకటి కూడా మీరు చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఒక సంస్థలో లేదా ఒక సమూహంలో ఒక జ్ఞానం మీరు వింటూ ఉన్నప్పుడు మీకు కొత్తదనం ఏది లేకపోయినా, సౌల్ బోర్గా ఫీల్ అయినా, స్వేచ్ఛ అక్కడ మీకు లభించకపోయినా, సౌల్ రిజెక్షన్ అక్కడ జరిగిన, అక్కడ మీరు తెలుసుకోవాల్సిన జ్ఞానము ఇక ఏదీ లేదు అనేది మీకు అర్థం చేసుకోవాలి. ఆ తరగతి మీరు పూర్తిగా చదివేశారు. అది 5వ తరగత, 10వ తరగత, అక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశాలు పూర్తిగా తెలుసుకున్నారు. అందుకు మీకు అక్కడ కొత్తదనం అనిపించట్లేదు. అందుకు మీకు అక్కడ ఒక నూతన ఉత్సాహం అనిపించట్లేదు. మరి ఏం చేయాలి? ఎక్స్‌ప్లోర్ చేసుకోండి మీ ఇండివిడ్యువల్‌గా. ఏ జ్ఞానం విన్నప్పుడైతే మీకు పూర్తి స్వేచ్ఛ, శాంతి, ఒక నూతన ఉత్సాహం లభిస్తుందో, ఏ జ్ఞానం వింటే ఈ జ్ఞానం నా కొరకే చెప్పబడుతుంది అని మీకు అనిపిస్తుందో, ఆ జ్ఞానాన్ని పట్టుకోండి మాస్టర్స్. అది ఏ వ్యక్తి అయినా, ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా, ఏ సమూహమైనా. జ్ఞానం వింటున్న సందర్భంలో మీకు ఒక నూతన ఉత్సాహ మంత్రంలో ఏర్పడితే అది మీ జ్ఞానం అయిపోతుంది. మీ కొరకే ఆ జ్ఞానం అని అనిపిస్తుంది. అక్కడ తెలుసుకున్నటువంటి అంశాలను మీరు అప్లై చేసుకుంటూ అనుభవంలోనికి ఆ జ్ఞానాన్ని తెచ్చుకోగలగడమే మీరు చేయవలసిందంతా. సో ఎక్స్‌ప్లోర్ యువర్ సెల్ఫ్ మాస్టర్స్. ఒకరి తప్పొప్పుల గురించి ఏదైనా సంస్థ ద్వారా కానీ, ఏదైనా వ్యవస్థ ద్వారా కానీ అక్కడ బోధింపబడుతూ ఉంటే అది సరైన జ్ఞానమా కాదా అన్న చాయిస్ మీరే తీసుకోగలగాలి. ఓకే. సో ఈరోజు మనం టైటిల్ ఏం పెట్టుకున్నాము? బ్రిడ్జ్ కాన్షియస్‌నెస్ అన్నదే కదా! చిన్న చిన్న ఉదాహరణలే మాస్టర్స్. మన చుట్టుపక్కల ఉన్న వాటితోనే మనం ఉదాహరణలుగా తీసుకొని జ్ఞానాన్ని అర్థం చేసుకునే కోణము, విన్న జ్ఞానాన్ని అప్లై చేయటంలో ఏ విధంగా ప్రోగ్రెస్ అవ్వాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఇది ఒక కూరగాయల దుకాణం. అక్కడ కూరగాయలు ఉన్నాయన్నమాట. మనలో చాలామంది మార్కెట్‌కి వెళ్తాం, కూరగాయలు తెస్తూ ఉంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, కూరగాయ దుకాణంలో రకరకాల కూరగాయలు ఉంటాయి. క్వాలిటీ కూరగాయలు ఉంటాయి. క్వాలిటీ లేని కూరగాయలు కూడా ఉంటాయి. ఇది దుకాణం మాస్టర్స్. కూరగాయల దుకాణం. వెజిటబుల్ షాప్. వెజిటబుల్ మార్కెట్. అన్ని రకాల కూరగాయల్లో కూడా మనకేం కావాలో మనం ఎంపిక చేసుకుంటాం. మన చాయిస్ అది.
ఈ పదాన్ని మీరు బాగా పట్టుకోవాలి. మన చాయిస్ ఇది. ఎవరో బలవంతంగా మీ పైన రుద్దట్లేదు. మీ ఇండివిడ్యువల్ చాయిస్. అన్నీ మీ స్వీయ ఎంపికలే. ఎవరైనా ఏం చేస్తారు మాస్టర్స్? దుకాణంకెళ్తే మనకు ఏం కావాలో మంచి క్వాలిటీ కూరగాయలను మనం తీసుకుంటాం. అంతే కదా? ఈ కుళ్ళినటువంటి కూరగాయలను మనం అసలు చూడము. ఆ షాప్ కీపర్, ఆ షాప్ అతనితో ఎందుకు కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టావు అని అతనితో వాదన కూడా చెయ్యం కదా! ఆ షాప్ నచ్చలేదు మనకి. ఇంకో షాప్‌కెళ్తాం సింపుల్. ఎక్కడైతే మనకు నచ్చిన కూరగాయలు ఉంటాయో అక్కడికే వెళ్ళి మనకు నచ్చినటువంటి కూరగాయలను మనకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకుంటాం. ముందే చెప్పుకున్నాం కదా మాస్టర్స్, జ్ఞానం అంటే పెద్ద పెద్ద ఉదాహరణలు అవసరమే లేదు. మన చుట్టూ ఉన్న వాటితోనే చాలా నేర్చుకోవచ్చు. సో, కూరగాయల దుకాణము, మంచి కూరగాయలు ఉన్నాయి, కుళ్ళినటువంటి కూరగాయలు ఉన్నాయి. ఓకేనా? సరే, ఈ కూరగాయలను తీసుకొని ఇంటికెళ్తాం. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం మాస్టర్స్? నీట్‌గా వాటిని శుభ్రపరిచి, మనకు కావాల్సినట్లుగా కర్రీ చేసుకొని, మనకు నచ్చిన టేస్ట్ చేసుకొని, మనం ఆ ఫుడ్‌ని తీసుకుంటాం. ఇక్కడ అసలైన పాయింట్ మనం తెలుసుకోవాలి. కూరగాయలు ఈక్వల్ టు కోరికలు. చెప్పాను గదా! చిన్న చిన్న ఉదాహరణలే. కూరగాయ మార్కెట్‌లో అనేక రకాల కూరగాయలుంటాయి. మనకు చాలా చాయిసెస్ ఉంటాయి. చాలా కోరికలుంటాయి. ఆ రోజు కూరగాయ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టం కదా! కూరగాయలు మార్కెట్‌కెళ్ళాము, తీసుకొచ్చాము. ఇంట్లో పెడితే ఎలా అయితది? అనేక సంవత్సరాలుగా అనేక మాధ్యమాల ద్వారా జ్ఞానం విన్నాం. మన బుర్రలో చాలా ఉంది జ్ఞానం. ఒక్కొక్కరు అద్భుతమైన మాస్టర్స్ అసలు. ఒక గ్రేట్ వర్క్‌లో మనమంతా భాగస్వాములుగా ఉన్నాం. నాట్ ఓన్లీ ఆన్ ఎర్త్, బియాండ్ ఎర్త్ కూడా. చెప్పాను గదా! మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్‌ని చూసి, లేదు లేదు ఈ ఎర్త్ ఫ్రీక్వెన్సీలో చిక్కుకోకుండా సమర్థవంతంగా వారి కోరికలను వారు నిజం చేసుకుంటూ, అమరత్వపు సాధన చేసుకుంటూ చాలామంది మాస్టర్స్ ఇప్పుడు భూమి పైన ఉన్నారు. వారే మనము. మనందరిని చూసి ఒకప్పుడు ఎర్త్ పైన బర్త్ తీసుకోవటానికి భయపడినటువంటి మాస్టర్స్ క్యూ లైన్ కడుతూ ఉన్నారు మాస్టర్స్. సో, ఇక్కడ కూరగాయలు ఈక్వల్ టు కోరికలు. ఏ కూరగాయ కొనాలి, ఏ కూరగాయ కొనకూడదు, ఏది క్వాలిటీ, ఏది కుళ్ళిన. ఈ విచక్షణ జ్ఞానం అంతా మనలో ఉంది కాబట్టే మంచి కూరగాయలను మనం ఎంపిక చేసుకున్నాం. సో, జ్ఞానం ఉంది మన బుర్రలో నో డౌట్. మరి ఆ కూరగాయలు నేను తెచ్చి ఇంట్లో పెడితే వంటగా ఎలా అవుతది? నేను ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. కూరగాయలను తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టడమో, ఒక మూలనో పెట్టడమో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కర్రీ అవ్వదు కదా అది. వాటిని శుభ్రంగా నేను కడగాలి. నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. అందులో సాల్ట్ ఎంత వేయాలి? పెప్పర్ ఎంత వేయాలి? ఫ్రై చేసుకోవాలనా? కర్రీ చేసుకోవాలనా? ఇదంతా ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం కదా! అదే మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మన కోరికలను సిద్ధింప చేసుకోవటంలో అప్లై చేయటం అన్నమాట. వంట చేస్తాం గదా! కూరగాయలను తెచ్చి. అలాగే ఆల్రెడీ మన బుర్రలో ఉన్న కూరగాయలు, మన బుర్రలో ఉన్న కోరికలు, మన బుర్రలో ఉన్న జ్ఞానం అప్లై చేయాలి. ఫిజికల్ వరల్డ్‌లో కొన్ని చెయ్యాలి మనం. మన ఆరోగ్యానికి సంబంధించినదైనా, ఆర్థిక ఎదుగుదలకు సంబంధించిందైనా, బ్యూటిఫుల్ అనుబంధాల కొరకు అయినా, అమరత్వ సాధన కొరకు అయినా, ఆల్రెడీ మన బుర్రలో ఉన్న కూరగాయలు అనే జ్ఞానముని ఫిజికల్ వరల్డ్‌లో చేయవలసినటువంటి యాక్షన్స్ కొన్ని చేయాలి. అప్లై చేయాలి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా. వంట చేస్తాం. చేసి సైలెంట్‌గా ఉండం కదా! అద్భుతంగా తింటాం. ఎంజాయ్ చేస్తాం. మంచి రుచిగా, టేస్టీగా, డెలీషియస్‌గా చివరిగా డైజెస్ట్ చేస్తాం. ఆ ఫుడ్డు మన బాడీ మొత్తం వచ్చేస్తుంది. అలాగే జ్ఞానాన్ని అప్లై చేస్తే ఒక అనుభవంగా, ఒక రియలైజేషన్‌గా మీకొచ్చేస్తుంది. ఈ 3 కాన్సెప్ట్సే సహస్ర స్పిరిచ్యువల్ సొల్యూషన్స్. యాక్సెప్ట్, అప్లై, రియలైజ్. ఓకేనా మాస్టర్స్?
ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు వంట చేసినంత సింపుల్గా మీ కోరికలను, మీ సంకల్పాలను నెరవేర్చుకోవచ్చు. సిమిలర్ థాట్ ప్రాసెస్ మాస్టర్స్. కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నారు. మీకు కావాల్సిన కోరికను, సంకల్పంని ఎంచుకున్నారు. నీట్‌గా అన్నీ కడిగేసి వంట చేశారు. అప్లై చేశారు. అంటే ఫిజికల్ యాక్షన్స్. మీ సంకల్పం ఎటువంటిదైనా సరే, వంట చేసేటప్పుడు మీకు ఈ కర్రీ నీట్‌గా వస్తుందా? రాదా? ఈ కర్రీలో స సరికాని వెజిటబుల్స్ కొన్ని వస్తాయన్నమాట. మనం వెజిటబుల్ కట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏవైనా లోపల స్పాయిల్డ్ ఉంటే దాన్ని తీసి సింపుల్‌గా బయట పాడేస్తాం. అంతేకాని ఇది వచ్చిందేంటి? ఇది వచ్చిందేంటి? అని అనుకోము కదా! అలాగే జ్ఞానంని అప్లై చేస్తూ ఉన్నప్పుడు కూడా కేవలం మీ సంకల్పానికి సంబంధించిన ఆలోచనలే, ఆ మాటలే, ఆ చర్యలే ఫిజికల్ వరల్డ్‌లో చేయాలి. వేరే థాట్స్ వచ్చి వాటి పని అవి చేసుకుంటాయి. కొన్ని రోజులకి డిజాల్వ్ అయిపోతాయి. ఓన్లీ మీ కోరికలకు సంబంధించిన ఆలోచనలే ఉంటాయి. మీరు అవే మాటలు చేయాలి. అవే చర్యలు చేయాలి. ఓకేనా మాస్టర్స్? చివరికి ఆ వంటను మీరు ఎలా తింటారో, ఆ తిన్నది మీరు ఎంజాయ్ చేస్తూ ఒక ఎక్స్‌పీరియన్స్‌గా ఎలా మధురమైన ఫుడ్ అని ఆస్వాదిస్తారో, మీ సంకల్పం కూడా మీ సౌల్‌లో రికార్డ్ అయిపోతుంది. ఒక రియలైజేషన్‌గా, ఒక ఎక్స్‌పీరియన్స్‌గా. చెక్ చేసుకోండి మాస్టర్స్. ఒక కోరికను తీసుకోండి, చెక్ చేసుకోండి. థియరిటికల్‌గా ముందు మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. వెరీ బేసిక్ పాయింట్. ఆల్రెడీ చాలా జ్ఞానం ఉంది. మనం కొంత రీడిజైన్ చేసుకుంటాం అంతే. నేను వంటని ఇంత సింపుల్‌గా చేస్తూ ఉన్నా, ఒకప్పుడు మీరు థింక్ చేయండి. మీ కెరీర్ మొదలైనప్పుడు, ఫ్యామిలీ లైఫ్ అనుకోండి, లేదా మీరు వంట మొదటిసారిగా చేస్తూ ఉన్నప్పుడు, కొంత నేర్చుకునే టైంలో వంట చేయటానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి కర్రీ సరిగ్గా రాదు. ఒక్కొక్కసారి ఉప్పు, కారం, పెప్పర్ ఎక్కువ తక్కువలు అవుతాయి. తర్వాత మాస్టర్ చేస్తాం కదా! ఆ కర్రీలో. ఆ కర్రీ ఈక్వల్ టు మీ పేరు. మీ బంధువర్గంలో కానీ, మీ ఫ్రెండ్స్‌లో కానీ. అరే! పన్నీర్ కర్రీ చేయాలంటే ఈమె కరెక్ట్. సో, ఇందాక తెలుసుకున్నాం గదా! స్టూడెంట్‌గా ఎంటర్ అయ్యి మాస్టర్‌గా రూపాంతరం చెందాం చాలామంది. అనేక మాధ్యమాల్లో మీరు మీ జ్ఞానాన్ని అందించటానికి రైట్ టైమ్ మాస్టర్స్. యాక్ట్ చేయండి. అప్లై చేయండి. సో, తినటం అన్నది మన కోరికను అప్లై చేసిన తర్వాత ఒక అనుభవంగా మన సౌల్‌లో రికార్డ్ చేసుకోవటమే. సింపుల్ మాస్టర్స్ సృష్టించటం అన్నది. ఓకే. అప్లై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఈ కాన్సెప్ట్‌ని అప్లై అన్న కాన్సెప్ట్‌ని లేదా ఈ బ్రిడ్జ్ కాన్షియస్‌నెస్‌ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకుందాం. సో, యాక్సెప్ట్, అప్లై, రియలైజ్. సో, ఇది ఫోటో చూస్తూ ఉన్నారు కదా! పడవ, ఒడ్డున కొంతమంది నిలబడ్డారు. ఒక వాగు. ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్ స్టూడెంట్ ప్రకృతి వైపరీత్యాల్ని ఫోకస్ చేసి ఏ విధంగా ఆపాడో. దాన్ని మనము ఈ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా! కృష్ణమ్మ శాంతించాలి అని ఫోకస్‌లో పెట్టుకోవటం. తద్వారా మీరు కూడా న్యూస్‌లో చూసి ఉంటారు. వాయుగుండం తన దిశను మార్చుకుంది. లేదా వర్షాలు ఎక్కువ పడతాయని ఎక్స్‌పెక్ట్ చేశారు. పైనుంచి వరద ఎక్కువ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అంతగా లేదు. సో, ఇక్కడ మీ థాట్ ప్రాసెస్ వర్క్ అవుతుంది మాస్టర్స్. ఏ థాట్ అయినా ఖచ్చితంగా మెటీరియలైజ్ అయి తీరుతుంది. మరి నేనొక్క సంకల్పం పెడితేనే ఇదంతా ఆగిపోయిందా అంటే చెప్పలేం. మీ శక్తి, మీ చైతన్యం ఎంతగా పెట్టారో. మీతో పాటు అనేక మంది సాధన చేసేవారు వారి సంకల్పాలను, వారి థాట్స్‌ని పెట్టారు. మనలో చాలా మందిని చూస్తూ ఉంటాం కదా మాస్టర్స్. దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోవాలి. అలా మెడిటేషన్స్ చేసేవారున్నారు. ఫోకస్ చేసేవారున్నారు. సీఎన్‌డి చేసేవారు ఉన్నారు. మీ థాట్ వర్క్ అవుతుంది మాస్టర్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోకొస్తే ఈ విజయవాడ ఫ్లడ్స్‌లో వెహికల్స్ వెళ్ళలేని చోటికి బోట్ వెళ్ళి వరదల్లో చిక్కుకున్నటువంటి మన కో క్రియేటర్స్‌ని, మన సహ దైవాలని వరద లేని ప్రాంతానికి తీసుకొస్తూ ఉన్నారు. లేదా గవర్నమెంట్ కొన్ని ఆహ్, శిబిరాలు పెట్టారు. రీహాబిలిటేషన్ క్యాంప్స్. అక్కడికి వారిని తరలిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నీట్‌గా గమనించండి ఫోటో. కొంతమంది ఒడ్డున నిలబడ్డారు. కొంతమంది పడవ ఎక్కారు. నోట్ దిస్ పాయింట్. ముందుకెళ్దాం.
సో ఒడ్డు నిలబడ్డవారు ఒడ్డునే ఉన్నారు, పడవ ఎక్కి అవతల ఒడ్డుకు వెళ్ళేవారు ప్రయాణం చేస్తూ ఉన్నారు పడవలు. అవతల ఒడ్డుకు చేరుకొని జనాలు పడవ నుండి దిగి ఇంకో ఒడ్డుకు చేరారు. ఓకేనా మాస్టర్స్? ఫస్ట్ పిక్చర్లో పడవ ఎక్కేవారు ఉన్నారు, కొంతమంది ఒడ్డున నిలబడ్డారు. సెకండ్ పిక్చర్లో పడవ ఎక్కిన వారితో ప్రయాణం మొదలయ్యింది. థర్డ్ పిక్చర్లో పడవ యువతలి ఒడ్డుకు వచ్చింది, జనాలు ఆ ఒడ్డు మీదకి వచ్చేసారు, ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు పడవ ద్వారా. సరే, ఓకే, ముందుకెళ్దాం. సో ఇక్కడ అంతకుముందు కూరగాయల దుకాణం గురించి, కూరగాయల గురించి మాట్లాడుకున్నాం కదా. అంతకుముందు అనేక సంస్థలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి, అనేక సాధనా పద్ధతులు ఉన్నాయి, అనేక మాధ్యమాల ద్వారా జ్ఞానం తెలుసుకుంటున్నాం కదా. ప్రతిదీ మీ స్వీయ ఉన్నతి కొరకే అనేది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు చూద్దాం. పడవ ఈక్వల్ టు కూరగాయల దుకాణం ఈక్వల్ టు సంస్థలు. వారు అందించే జ్ఞానం మీ అభివృద్ధి కొరకే అండ్ మీ స్వీయ ఎంపిక. అది మీ ఫ్రీ విల్ ఉంది, మీ చాయిస్ ఉంది, ఏది వినాలి ఏది వినకూడదు అనేది. సో మనము ఇప్పుడు విజ్డమ్ కంప్లీట్ చేద్దాం. ఈ పడవ, ఈ వరదలు, ఒడ్డున ఉన్నవారు, అవతల ఒడ్డుకి వెళ్ళినవారు. గతంలో మనం పడవగా మీరు గతంలో ఉండి కొంతమంది వ్యక్తులను ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకు చేర్చి ఉండవచ్చు. రామ్తా విజ్డమ్లో 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అన్నది ఒకటి ఉంటుంది. కొంతమందికి మీరు జ్ఞానాన్ని అందించటం వల్ల 3వ చైతన్య స్థితి నుంచి 5వ చైతన్య స్థితికి మీరు బ్రిడ్జ్ కాన్షియస్గా ఉండి ఆ కార్యక్రమం చేసి ఉండవచ్చు. పడవగా మీరు అక్కడ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఇంకో పాయింట్ చూద్దాం. మీరు పడవ ప్రయాణం చేసి ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకు చేరి ఉండవచ్చు. అంటే మనం సాధన మొదట్లో 3వ చైతన్య స్థితి నుంచి 5వ చైతన్య స్థితికి 4వ చైతన్యం ద్వారా, అంటే వేరే వారి పడవ ఎక్కి మన ప్రయాణం 3వ ఒడ్డు నుండి 5వ ఒడ్డుకు చేయగలిగాం. 2 డిఫరెంట్ సినారియోస్ మాస్టర్స్. ఒక దాంట్లో మనం పడవ ప్రయాణం చేశాం, ఇంకో కేసులో మనమే పడవగా ఉన్నాం. ఎంత అద్భుతమైన గ్రేట్ వర్క్ మాస్టర్స్ ఇది. ఒకరి కొరకు ఒకరు, సహదైవాల కొరకు, అందరూ సమిష్టిగా సువర్ణయుగం కొరకు చేసేటువంటి గ్రేట్ అడ్వెంచరస్ వర్క్ ఇది. కేవలం మీరు మాత్రమే చేయగలిగే జర్నీ ఇది. సమర్థవంతంగా చేయగలుగుతారు. పడవగా మారారు, పడవ ద్వారా మిమ్మల్ని మీరు ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ప్రోగ్రెస్ అవ్వటంలో కూడా మీ ప్రయాణం సాగింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ మాస్టర్స్. ముందుకెళ్దాం. అయితే ఇక్కడ మనలో కొంతమంది, ఉదాహరణకు నాకు పడవగా ఉండడం నచ్చింది, ఎప్పటికీ పడవగానే ఉంటాను అంటే ఎలా చెప్పండి మాస్టర్స్? నో డౌట్, పడవ లేకపోతే ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు ప్రయాణం సాగదు. మన ప్రయాణం కూడా 3వ చైతన్య స్థితి నుంచి 5వ చైతన్య స్థితికి వేరే పడవ ద్వారా మన ప్రయాణాలు సాగాయి. అంత మాత్రాన ఆ పడవ నువ్వు నాతో ఉండిపోవచ్చు కదా, నిన్ను 3వ చైతన్య స్థితి నుంచి 5వ చైతన్య స్థితికి తీసుకెళ్ళాను, మరి ఎందుకు నన్ను వదిలిపెట్టిపోతున్నావు అని ఆ పడవ అనదు కదా మాస్టర్స్. ఎందుకు అంటే మనం కూడా ప్రోగ్రెస్ అవ్వాలి. అదొక చైతన్య స్థితి, అదొక స్థాయి. వేరే వారికి మనం పడవగా ఎలా అయ్యామో మనం కూడా వేరే పడవ ఆ ప్రయాణం ద్వారా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాము. ఎదగాలి కదా, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, ప్రోగ్రెస్ అవ్వాలి. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక నెల క్రిందట ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ ఆలోచన విధానం. అలాగే
గత సంవత్సరాలుగా మీ ప్రయాణం ఎలా సాగుతూ ఉంది? పడవగానే ఉన్నారా? లేదా వేరే వారి పడవలో ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారా? సెల్ఫ్ చెక్ చేసుకోవాలి కదా మాస్టర్స్ మనమంతా. ప్రతీదీ ఎవాల్వ్ అవుతూ పోవాలి. ఓకేనా? ఇంకో పాయింట్ తెలుసుకుందాం. నాకు పడవ ప్రయాణం నచ్చింది. ఎప్పటికీ పడవతోనే ఉంటాను అంటే ఎలా చెప్పండి మాస్టర్స్? నో డౌట్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. అదంతా అద్భుతమైన జర్నీ. నో డౌట్ అందులో చెప్తున్నాం కదా! మనలో చాలామంది అనుభవించాం. 3వ స్థితి నుంచి 5వ స్థితికి మన ప్రయాణం. మనం వేరే పడవలో ప్రయాణం చేయటం. వారు మన కొరకు పడవగా మారటం. అలాగే మనం వేరే వారి కొరకు పడవగా మనం మారటం. అంత మాత్రాన ఈ 2 సిట్యుయేషన్స్‌లో పడవగా మనం ఎప్పటికీ ఉండకూడదు. ఆ పడవ ప్రయాణం బావుంది గదా! అని ఆ పడవలోనే ఎప్పుడు మనం ప్రయాణం చేయకూడదు. ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు రావాలి. చాలా ఉన్నాయి కదా! తర్వాత మనం చేయాల్సిన డేరింగ్ అడ్వెంచర్స్. సో, స్థితి స్థాయి ఏదైనా ప్రోగ్రెస్ లేదా స్వీయ అభివృద్ధి లేదా ఉన్నతీకరణ మాస్టర్స్. దీని కొరకే గదా! మన ప్రయాణం అంతా. టువర్డ్స్ ప్రోగ్రెస్. వచ్చాం పాయింట్ 0 నుంచి. మళ్ళీ పాయింట్ 0 వరకే గదా మనం వెళ్ళాల్సింది. సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఇండివిడ్యువల్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. బయట ఎన్నున్నా మనకు సూచనప్రాయంగానే ఉంటాయి. యూట్యూబ్‌లో చూస్తాం గదా! కూరగాయలు తెచ్చుకొని ఆ పర్టిక్యులర్ రెసిపీ, ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. యూట్యూబ్‌లో చూస్తే అది యూట్యూబ్ ఓకే. దాన్ని మనం సొంతంగా కట్ చేసి మనకు కావాల్సినట్లుగా మసాలా ఎంతుండాలి, ఉప్పు, కారాలు ఎంతుండాలి, ఆయిల్ ఎంతుండాలి, అది కర్రీ టైప్ చేయాలా, ఫ్రై టైపా, గ్రేవీనా, ఇదంతా మనం ఇండివిడ్యువల్‌గా చేసుకోగలుగుతున్నాం కదా! అప్లై చేయటం కూడా మీ కోరికలు ఎటువంటివైనా సరే, మీ అంతరంలోనికి మీరు మాత్రమే ఎళ్ళగలుగుతారు. సింపుల్ మాస్టర్స్. ఒక్క కాన్సెప్ట్‌ని, ఒక కోరికను, ఒక సంకల్పాన్ని నేను వంటని ఇంత సింపుల్‌గా జేస్తున్నాను నిజమే కదా ఇది. మరి నా కోరికను కూడా అదే థాట్ ప్రాసెస్. అక్కడ జీరో డౌట్ ఉంటది. మీకు డౌటే ఉండదు. అద్భుతంగా కర్రీ చేయాలి ఈరోజు. నా బాడీని ఫీడ్ చేయాలి. ఇంట్లో ఉన్న దైవాలకు కూడా ఆ వంటను మధురమైన టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేయాలి అని థాట్ పెట్టుకుంటారు. మెటీరియలైజ్ అయ్యి చూపిస్తుంది. మీ కోరిక కూడా అంతే సింపుల్‌గా అవుతుంది మాస్టర్స్. ఫస్ట్ థియరిటికల్‌గా వింటాం. యాక్సెప్టెన్సీ. దేర్ ఆఫ్టర్ అప్లై. అండ్ దెన్ రియలైజేషన్. రామ్‌తో చెప్తారు. ఇట్స్ మై టైమ్ అండ్ ఐ హావ్ కమ్ ఫర్ మై పీపుల్. మీ ప్రతి సంకల్పం నెరవేరుతీరుతుంది మాస్టర్స్. మీరు అప్లై చేయటమే లేట్. సెల్ఫ్ కరెక్షన్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలో చేసుకోండి. సెల్ఫ్ చెక్ చేసుకోండి. ప్రోగ్రెస్ అవ్వండి. ప్రతీదీ సృష్టించుకుంటూ వెళ్ళండి. మీకేం కావాల్సినా సరే. కీప్ క్రియేటింగ్. థాంక్ యూ ఆల్ మాస్టర్స్.